Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ శంకరాచార్య విరచిత శివానంద లహరి శ్లోకాలను సంక్షిప్త భావసహితంగా తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుడే అందరికన్నా అగ్రగణ్యుడంటూ చెప్పిన శివానంద లహరి 100వ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్తోత్రేణాలమహం ప్రవచిమ్మనమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవా దూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. ఈ శ్లోకమునకు భావము: ఓ మహాదేవా, నిన్ను పూజించు బ్రహ్మాది దేవులు నుతింపదగిన వారు ఎవరని యోచించినప్పుడు నిన్నే ప్రథమునిగా చెప్పుచున్నారు. మహాత్మ్యం గలవారి విషయంలో ధాన్యంలోని పొల్లులాగా మిగిలినవారు త్రోసివేయబడుతున్నారు. నిన్ను అత్యుత్తమ ఫలంగా భావిస్తున్నారు. స్తోత్రాలతో ఏం పని? నేను అబద్ధం చెప్పటం లేదు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఓ మహాదేవా, నిన్ను పూజించు బ్రహ్మాది దేవతలు నుతింపదగిన వారు ఎవరు అని ఆలోచించినప్పుడు నిన్నే మొట్టమొదటివానిగా చెప్తున్నారు. మహాత్యం గలవారి విషయంలో ధాన్యంలోని పొల్లులాగా మిగిలిన వారందరూ నెట్టివేయబడుతున్నారు. నిన్నే అత్యుత్తమ ఫలంగా భావిస్తున్నారు. నిన్ను పొగిడే పని నాకేముంది స్వామి, నేను అబద్ధం చెప్పటం లేదు అంటూ ఎంతో చక్కని వర్ణన చేశారు. ఓం నమఃశివాయ. శ్రీ శంకరాచార్య విరచిత శివానంద లహరి సర్వము సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.